హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సో ఇప్పుడు ఏపీ ఎన్నికల విషయంలో తెలంగాణ వాళ్ళకి చాలామందికి చాలా ఎక్సైటెడ్గా ఉందని చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే ఏపీ వాళ్ళకంటే ఇంకా తెలంగాణ వాళ్ళే ఎక్సైటెడ్గా ఉండే. అండ్ ఓవరాల్లీ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో, రిజల్ట్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఏంటంటే మరీ ఇంత భారీ మెజారిటీతో గెలుస్తాను అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మరి దానిపైన మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు చిట్టిబాబు గారు ఉన్నారు. చిట్టిబాబుతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సో సార్, అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేము అని అనుకోవచ్చు. టు బి ఆనెస్ట్లీ 164 సీట్లు సార్, అపోజిషన్ లేదు, లేదు 11 సీట్లే. అంటే ఇప్పుడు గతంలో కూడా 2019లో కూడా 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబుని టక్కనే 23 సీట్లకి 2 ఎంపీ సీట్లకి పడగొట్టి కూర్చొని ప్రజలు తీర్పు ఒకసారి ఒక వేవ్ అయితే అంతే అలాగే ఉంటుందా. 151 సీట్లు ఇచ్చారు ఇక్కడ కేవలం. సో 14 ఏళ్ళు ఉన్న సీఎంని 23 సీట్లకి పోయారు, 5 ఏళ్ళ సీఎంని 10 సీట్లకి. సో ఈ తీర్పు అలాగ ఉంటుంది, అలాగ ఉంది. కానీ ఇలాంటి తీర్పు వస్తుందని ఎవరు ఎదురు చూడాల. ఆఖరి 10 రోజుల్లో మెటామార్ఫసిస్ మారింది. నాకు కనపడుతున్న నా విశ్లేషణలో నా 3 కారణాలు గట్టిగా కనపడుతున్నాయి. ఒకటి, చంద్రబాబు నాకు ఆఖరి ఎన్నికలు అని చెప్పటం, నేను మళ్ళీ కంటెస్ట్ చేయను, ఇది ఆఖరి ఎన్నికలు అని చెప్పటం. దాంతో ప్రజల్లో అయ్యో ఆఖరి ఎన్నికలు ఇంకా నిజమే కదా, నెక్స్ట్ మళ్ళీ 80 ఏళ్ళకి వెళ్ళిపోతాడు, ఇంక ఎన్నిక ఎక్కడి నుంచి ఉంటాడు పాపం. ఈనాడు 40 ఏళ్ళు రాజకీయంగా ఉండి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసా, ఆయన్ని ఓడించి ఇంట్లో కూర్చోబెడతామా, గెలిపిద్దాం, సీఎంగా రాజకీయ రిటైర్మెంట్ అవుద్ది పాపం, ఈనాళ్ళు ఉన్నాడు కదా అని ఒక సెంటిమెంట్. అలాగే పవన్ కళ్యాణ్ నన్ను ఒక్కసారి అసెంబ్లీకి ఆశీర్వదించండి, అసెంబ్లీలో అడుగు పెట్టినివ్వండి, నన్ను అవకాశం ఇవ్వండి, పోయినసారి ఓడించారు, ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం నాకు ఇవ్వండి అని అతను బతిమాలటం, వేడుకుంటాం. అయ్యో రోజు ₹1 కోటి తీసుకునే ఆర్టిస్టు, అంత పెద్ద హీరో మనం ఇంతగా బతిమాలుతున్నాడే, ఇంతగా ఒక్కసారి పంపిస్తే పోయిందేమంట, పోనీ పంపిద్దాం, ఇది ఒక సెంటిమెంటు. మూడోది సంక్షేమ పథకాలు జగన్ ఇస్తున్నాడు, ఓకే. ఇప్పుడు ఆయన మేనిఫెస్టోలో ఇంతకన్నా పెంచేది లేదు అని కరాఖండిగా చెప్పేశాడు. ఆర్థిక పరిస్థితి ఇంతకన్నా ఎక్కువ పెంచదు. కానీ మొదట్లో దీన్ని తిట్టిన వాలంటరీ వ్యవస్థ, నేను సంక్షేమ పథకాలు తిట్టిన చంద్రబాబు మళ్ళీ 10,000 ఇస్తాను, వాళ్ళకి పెంచుతాను, సంక్షేమ పథకాలు నేను బాగా ఇంకా పెంచిస్తాను అని చెప్తా ఉంటే నమ్మారు. ఆయనేమో ఆర్థికం బాగాలేదు అంటున్నాడు, ఈయనేమో ఇస్తానంటున్నాడు. నమ్మాను, 40 ఏళ్ళ అనుభవం ఉంది, ఏదో చేయగలడులే, ఆర్థికం ఆయన అనుభవం లేక అంతకన్నా ఎక్కువ చేయలేమన్నాడు, ఈయన అనుభవం ఉంది, చేయగలడు అని ఒక నమ్మారు, ఈ నమ్మకం. ఇవన్నీ ఇంకో విషయం, 4వ విషయం, మోడీ ప్రభావం ఉండదు ఆంధ్రాలో. ఆయనకి ఆంధ్ర కదా, ఆయన మోడీ ప్రభావం మొత్తం మోడీ అన్యాయం చేశాడు బాగా పాతుకుపోయింది. ఆ ప్రభావం ఉండదు అనుకుంటే ఆ ప్రభావం కూడా పనిచేసింది. ఓకే, మోడీతోటి చంద్రబాబు కలవటం, చంద్రబాబుతో మోడీ వీళ్ళిద్దరు కలవటంలో రేపు అనేక సమస్యలు. జగన్ ఏమో మోడీతోటి పోరాడలేకపోయాడు, సైలెంట్ అయిపోయాడు. చంద్రబాబు అలా కాదు, పోట్లాడగలడు, చక్రం తిప్పగలడు. సో ఈ కాంబినేషన్లో మనకేదో మంచి జరుగుద్ది అని ఒక పాయింట్లో. ఈ 4 పాయింట్ల మీద ప్రజల్లో ఆఖరి రోజుల్లో తటస్థ ఓటర్లు ఉంటారు చూడమ్మా, 20% కొత్త ఓటర్లు, 20% తటస్థ ఓటర్లు, వీళ్ళందరూ కూడా ఈ పాయింట్స్ మీద అటు వెళ్ళిపోయారు. అటు వెళ్ళటంలో అది ఆంధ్ర ఎప్పుడు అంతే, మరి కొట్టే ఒకే లెవెల్లో నీకు పోటాపోటీకి ఎప్పుడు లేదు. పోటాపోటీకి ఎప్పుడు రాజకీయంలో మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలు పోటాపోటీ ఇస్తే నీకు లేదా నాకు, అంతే తప్పితే పోటాపోటీకి ఎవరు. సో ఈరోజు జగన్ కాదు చంద్రబాబు అనుకున్నారు, ఇచ్చారు అంతే. కాదు ఇప్పుడు ఆంధ్ర ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇళ్ళగానే పండగ కాదని, ఈ ఎన్నికలు అవ్వగానే సంబరం కాదమ్మా, ఈ ముందు ముసళ్ళ పండగ కానీ దేశంలోనూ రాష్ట్రంలోనూ వాళ్ళ రాజకీయాల్లో ముందు ముసళ్ళ పండగ పరిస్థితిలో ఉంది. ఇక్కడ చంద్రబాబు అయిపోయాడు అనుకుంటున్న చంద్రబాబు ఒక్కసారి ఉవ్వెత్తున నేషనల్ పాలిటిక్స్కి వెళ్ళాడు. 2000లో కనుక వాజ్పేయి గారి పీరియడ్లో నేషనల్ పాలిటిక్స్ ఎలా వెళ్ళాడు, కీ పాయింట్గా 24 సీట్లు తన ఎంపీ సీట్లతోటి చంద్రబాబు చక్రం తిప్పాడు. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది మళ్ళీ చంద్రబాబు. అక్కడ బీజేపీని శాసించే పరిస్థితిలో చక్రం తిప్పే స్థాయిలో వచ్చాడు. ఇక్కడ స్టేట్లో ముందు చెప్తా, ఎక్కడ చంద్రబాబు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు, నితీష్ కుమార్ వాళ్ళిద్దరూ బీజేపీకి సొంతంగా 240 ఆగిపోయింది. సో 240 ఆగిపోతే ఇంకొక 30 సీట్లు కావాలి.
30 సీట్లు అంటే చంద్రబాబు నితీష్ కుమార్ కలిస్తే ఆ 30 సీట్లు వాళ్ళు వీళ్ళ దాంట్లో ఉన్నారు ఉంటున్నాము అంటున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న కాంగ్రెస్ ఒక నాటకం ఒక డ్రామా తీసుకొస్తాను. ఏమని స్పెషల్ స్టేటస్ ఇస్తాం మేము, బీజేపీ స్పెషల్ స్టేటస్ ఇవ్వము అని ఖరాఖండిగా పార్లమెంట్లో చెప్పేసింది. మేము ఇస్తాం అని చెప్తున్నాము. ఈ స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు స్పెషల్ స్టేటస్ కోసమే బీజేపీతో ఆనాడు తగ్గ గొడవ పెట్టుకున్నాడు. నితీష్ కుమారు స్పెషల్ స్టేటస్ కోసమే లక్ష రూపాయలు ప్యాకేజ్ ఇస్తామంటే కూడా కాదు, మాకు స్పెషల్ స్టేటసే కావాలని నితీష్ కుమార్ గొడవ. ఇప్పుడు అవి రెండు ఇస్తామంటున్నారు. ఇస్తామంటే మరి ఇప్పుడు చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు అది గేమ్ ఆడుతున్నారు. ఆ మాటను తీసుకొస్తే చంద్రబాబు స్పెషల్ స్టేటస్ కోసమే కదా ఆ రోజు బీజేపీని కాదని ఉన్నావు, ఇవాళ మేము ఇస్తామంటున్నాం కదా, మేము ఇస్తామంటే మా దగ్గరికి రాకుండా నువ్వు అక్కడే ఉంటానంటావేటి? సో ప్రజలు కూడా అడుగుతారు, స్పెషల్ స్టేటస్ మన రాష్ట్రానికి మంచిది కదా, దానికి రాకపోతే ఈ గొడవ జరుగుతుంది. రాబోయే కాలంలో రాబోయే 1-2 నెలల్లో ఈ మ్యాటర్ బయటకు వస్తుంది. అప్పుడు చంద్రబాబు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను బీజేపీని వీడి కాంగ్రెస్కి వెళ్తున్నాను అనే అవకాశం ఉంది. వాళ్ళు దానికి కాంగ్రెస్ వాళ్ళు దానికే డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పుడు ముందు కామ్గా ఉండి అది ఆ బాల్ చంద్రబాబు కోర్టులో వదిలేస్తే స్పెషల్ స్టేటస్ గురించి ఆయన ప్రజలకు ఎలా సమాధానం చెప్పుకుంటాడు. బీజేపీ ఇవ్వదు చెప్పేసి పార్లమెంట్లో చెప్పింది ముగిసిపోయిన అధ్యాయం అని. కానీ మేము ఇస్తామంటున్నాం, నువ్వు మా దగ్గరికి వచ్చేస్తే నీకు అది ఇస్తామంటున్నాం. నితీష్ కుమార్కి డిప్యూటీ ప్రైమ్ మినిస్టరు ప్లస్ స్పెషల్ స్టేటస్, ఈ రెండు ఉన్నాయి, కార్డ్స్ ఉన్నాయి, ఈ ప్లే చేస్తున్నారు. అది ఇమీడియట్గా ఇవాళ ఎన్నికలు అవగాహన చేస్తే ప్రజలు ఇబ్బంది వస్తుంది, ప్రజలు తప్పు సంకేతాలు అవుతుంది. కొన్నాళ్ళు 1 నెల 2 నెలలు గడిపించి ఈ స్పెషల్ స్టేటస్ని మీడియా ద్వారా ప్రెస్ మీట్ల ద్వారా ప్రజల ద్వారా దాన్ని స్పెషల్ స్టేటస్ అనే పాయింట్ని పైకి లాక్కొచ్చి ఏ స్పెషల్ స్టేటస్ కోసం ఆ రోజు బీజేపీని వద్దన్నారో ఇవాళ అదే స్పెషల్ స్టేటస్ కోసం బీజేపీని వద్దన్నాం. బీజేపీ స్పెషల్ స్టేటస్ ఇస్తాను అందనుకోండి, సపోజ్ ఇప్పుడు మాట మార్చండి, ప్రజల్లో దానికి కూడా నమ్మకం ఉండదు. ఎందుకంటే అంటే ఇవ్వగలిగితే 10 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు? మీరు 10 ఏళ్ళు అబద్ధాలని మోసం చేశారా మమ్మల్ని? ప్రజలు ఇచ్చినా ప్రయోజనం ఉండదు, బీజేపీకి ప్రయోజనం ఉండదు, ఇవ్వకపోతే ప్రయోజనం ఉండదు. సో ఇది ఒక ఎరకాటమైన పరిస్థితి ఉంది. చంద్రబాబు దాన్ని ఎట్లా గేమ్ ప్లాన్ చేస్తాడు, ఎలా చక్కగా తిప్పుతాడు, కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా దాన్ని ప్లే చేస్తారు చూడాలి. అలాగే స్టేట్ లెవెల్కి వద్దాం. స్టేట్ లెవెల్కి వస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 20కి 20 గెలిచాడు. పవన్ ఆల్రెడీ డిప్యూటీ సీఎం అని, పవన్కి 4 క్యాబినెట్ మినిస్టర్లని వాళ్ళు చెప్పేసుకుంటున్నారు. చంద్రబాబు పవన్ ఎంతవరకు పెరగనిస్తాడు? చంద్రబాబు ఎందుకు ఆ మాట అంటున్నాడు? చంద్రబాబు పవన్ ఎక్కువ పెరగనిస్తే తన కొడుకు పెరుగుదల ఆగిపోద్ది. అంటే మెజారిటీ పరంగా చూసుకుంటే లోకేష్దే ఎక్కువ ఉంది కదా సార్ పవన్ కళ్యాణ్ కంటే. 91,000కి 70,000కి తేడా ఉంది. ఓటింగ్ గెలిచిన తర్వాత అది లెక్క రాదమ్మా. నీకు పవన్ రాజకీయంగా పెరిగాడు అనుకోమ్మా, తనకు చంద్రబాబుతో సమానమైన నాయకుడిగా పెరిగాడు. చంద్రబాబు తన కింద తన నెక్స్టే కానీ తనతో సమానంగా తీసుకురాడు. తీసుకొస్తే నష్టం తనకైనా రేపు తనకు పోటీ అవుతాడు, తన కొడుకు లేకుండా పోతాడు. తన కొడుకు కోసమే కదా జూనియర్ ఎన్టీఆర్ని కూడా దూరం పెట్టింది ఆయన. సో ఈ నేపథ్యంలో ఎంతవరకు పవన్ కళ్యాణ్ని ఆయన పెరగనిస్తాడు? పవన్ కళ్యాణ్ని అక్కడే అతను రాజకీయ ఎత్తుగడలు తెలుసు కనుక అతను ఫ్యూచర్ కూడా ఆలోచించగలరు. నేను ఇప్పుడు పవన్ని ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచకపోతే, పవన్ని పెంచితే రేపు 2029 వచ్చేటప్పటికి పవన్ వర్సెస్ అపోజిషన్ అవుద్ది. చంద్రబాబు వర్సెస్ అపోజిషన్ కన్నా పవన్ పెంచి అది అవుద్ది. ఆ సీన్ రానివాడు ఆయన, ఎంతసేపు రేపు 29 ఎన్నికల్లో కూడా పవన్ సీఎం అనే మాట రానివాడు. చంద్రబాబు సీఎం, ప్రజల కోసం పవన్, ఈ మాటని మెయింటైన్ చేయనిస్తాడు. ఒక్క మెట్టు పెరిగినా పవన్ సీఎం అనే మాట వస్తే తనకి ఇబ్బంది వచ్చేస్తుంది. అందుకని పెరగనివ్వడు. ఆ పెరగనివ్వకుండా ఉంటే ఏమి క్లాష్లు వస్తాయి వీళ్ళ మధ్య. వీళ్ళు అడిగిన ఇవ్వకపోతే ఏమొస్తుంది? పవన్ ఇవన్నీ చూడవలసిన విషయాలు. ఇవన్నీ పవన్ ఫ్యాన్స్ కానీ పవన్ సైనికులు కానీ ఊరుకోరు. 20కి 20 గెలిచాం,
రికార్డు ప్రపంచంలోనే దేశంలోనే ఎక్కడ ఏ పార్టీ కూడా కంటెస్ట్ చేసిన అన్ని సీట్లు గెలిచే దాఖలాలు లేవు. మాది ఫస్ట్ రికార్డు. సరగా మాకు మా ఇష్ట ప్రకారం మాకు చేయాల్సింది అయితే మీ ఇష్ట ప్రకారం కాదు అనే పద్ధతిలో వాళ్ళు ఉంటారు. ఆ మాటలు మాట్లాడిపోయిన ఆ పద్ధతిలో ఉంటారు. సో ఈ ఈక్వేషన్స్లో ఏమి గొడవలు జరుగుతాయి, ఏమవుతాయి, చంద్రబాబు ఎలా చక్రం తిప్పి చూసుకుంటాడు చూడాలి. ఇవన్నీ వెయిట్ అండ్ సీ ఈ రాబోయే కాలంలో. అందుకని ముందు ముసళ్ళ పండుగ మా దేశంలోనూ మన ఆంధ్ర రాష్ట్రంలోనూ ముందు ముసళ్ళ పండుగ అనేది ఎన్నికలు అవడంతో సరిగా ఎన్నికలు ప్రజలు ఇచ్చే తీర్పు ఇలాంటి ఒక లెక్కలో ఇచ్చారు. సో ఇది చూడాలి, వెయిట్ అండ్ సీ. సార్ మరి ఇప్పుడు మనము ఒక 2 నిమిషాలు ఏపీ గురించి మాట్లాడకుండా ఢిల్లీకి సైడ్ మనం మాట్లాడుకుంటే పీఎంకి సంబంధించి చూసుకుంటే మోడీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, ఎక్కువ సీట్లు వచ్చినాయి సరే, కానీ అయోధ్యలో బీజేపీ ఓడిపోవడము, సమాజ్వాదీ పార్టీ గెలవడము, నిజం చెప్పాలంటే అది అక్కడ అంత చేసినప్పటికీ ఉద్యోగాలు లేవు కాబట్టి అక్కడ అయోధ్యలో ఆయన ఓడిపోవడం, ఆదిత్యనాథ్ యోగి ఓడిపోవడం జరిగింది అంటున్నారు. అందులో ఎంత వాస్తవం ఉందంటారు? అంటే అది వాస్తవం కాదు కానీ ఉద్యోగాలు అంటే మిగతా చోట్ల ఆ ఒక్క చోట తప్పితే మిగతా చోట్ల మరి 30 చోట్ల గెలిచింది కదా. సో అది పాయింట్ కదా. అక్కడ రామాలయం అనే పాయింట్ మీకే రాముడు సొంతమా? రామాలయాన్ని ఎక్కువ ఫోకస్ చేసి, జై శ్రీరామ్ ఎక్కువ ఫోకస్ చేసి, అయోధ్యలో కూడా ముస్లిమ్స్ బాగా ఉన్నారు. ఆ ముస్లిమ్స్ కూడా ఏరియా ఇచ్చారు కదా, సో ఆల్రెడీ దానికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేశారు. బట్ ఎందుకు ఇంత నెగటివిటీ? ఎందుకంటే ముస్లిమ్స్ ఈ ఎన్నికల్లో ముస్లిమ్స్ 75 to 80% కాంగ్రెస్ కేసారు. ఎక్కడంటే ఈ రామాలయం కట్టారు, ఓకే, సంతోష రామాలయం ఎన్నాళ్ళ నుంచి పెండింగ్ ఉంది. దాన్ని రాజకీయ అంశం చేయటం, ప్రధానికి జై శ్రీరామ్ రాజకీయ అంశం చేయడంలో ముస్లిమ్స్ అందరూ కూడా, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఇద్దరు కూడా టోటల్గా గతంలో యూపీలో ముస్లిమ్స్ చాలామంది బీజేపీకి ఓట్లు వేశారు. ముస్లిం డామినేటెడ్ ప్లేసెస్లో కూడా వెళ్ళి ఆ ముస్లిమ్స్ అలా ఉన్నారు. వాళ్ళు ఈ పాయింట్ ముస్లిం రిజర్వేషన్ గురించి అనవసరంగా, అది రాజ్యాంగంగా అయ్యే పని కాదు. అది ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజ్యాంగంగా కోర్టులో వేసి, కోర్టులో ఎవరన్నా అన్నా కూడా కోర్టులో వేసి కోర్టు తీర్పు చెబితే సరిపోద్ది. దాన్ని ఒక ప్రచారాంశంగా ముస్లిమ్స్ ఈ రిజర్వేషన్ అంగీకరించము. మామూలు ముస్లిం చదువుకున్నవాడు తెలుస్తామ్మా. చదువుకున్న వాళ్ళు నీకు నాకు ఇది రాజ్యాంగం కాదు, అనవసరంగా అడుగుతున్నారు, వాళ్ళు అనేది కరెక్టే, నీకు రాదు. మామూలు పామరుడికి ముస్లిం ఏంటి మనకు వచ్చే బెనిఫిట్ అనేది కాదంటున్నారు ఏంటి వీళ్ళు? అంటే అదే సార్, ఇప్పుడు లోకల్గా చూసుకున్నప్పుడు కూడా ఎప్పుడైనా సరే ముస్లిం హిందూ వార్స్ ఉంటాయి, కానీ నార్త్ సైడ్ ఇంకెక్కువ ఉంటాయి సార్, టు బి ఆనెస్ట్లీ. ఇంకోటి ఏంటంటే అక్కడ జరిగిన ఎన్ని సర్వేలు చూసినా కూడా అంటే రామ మందిర్ కట్టిరు సరే, మీ 500 కళ నెరవేర్చుకున్నారు, మరి మాకెందుకు అన్యాయం చేస్తున్నారు అనేది ఊర్లో వాళ్ళు అర్బన్ వాళ్ళు ఆబ్వియస్లీ నెక్స్ట్ మనకు కూడా కడతారు కదా అని అర్బన్ వాళ్ళు మొత్తం బీజేపీకే ఓటేస్తారని తెలుస్తుంది. అదేనమ్మా ఇక్కడ ఈ మ్యాటర్స్ డిస్టర్బ్ చేసింది. ఈ 2 మాటలు ముస్లిం రిజర్వేషన్ అనే పాయింట్, రాముడు రాజకీయ అంశం చేయటం, రామాలయాన్ని రాజకీయ అంశం చేయటం, దీంతో ఇతర మతస్థులు టోటల్గా డిబేట్ అయిపోయారు. వీళ్ళు అంటే మన మనుషులు కాదా, జై శ్రీరామ్ అంటేనే మనుషులా, వాళ్ళైనా మనుషులు, మన మనుషులు కాదా, ఏంటిది ఈ ముస్లిం రిజర్వేషన్స్ అంటారు, ముస్లిం రిజర్వేషన్ అంగీకరించమంటారు, మనం బతకడం కష్టమేమో వీళ్ళ దగ్గర అనే ఒక అనుమానాన్ని కాంగ్రెస్ క్రియేట్ చేయగలిగింది, ఎస్పీ క్రియేట్ చేయగలిగింది. అంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ముస్లిమ్స్ ఎక్కువ సార్లు బెనిఫిట్ అయిన రోజులు ఉన్నాయి. అప్పుడు ఎక్కువ మట్టుకి హిందూస్ ఇంత రేజ్ అవ్వలేదు సార్, కానీ ఇప్పుడు అంటే ముస్లింలకి ఒక్కసారి అగెనిస్ట్ అవ్వగానే మరీ ఇంత రేజ్ అయిపోయి అదేదో హిందూ ముస్లిం వార్ క్రియేట్ చేస్తాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం, ఇవన్నీ ఏమంటే ఇన్ని రోజులుగా ఇన్ని దశాబ్దాలుగా సంవత్సరాలుగా ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ముస్లిమ్స్ జోలపాటు పట్టినట్టు ప్రతి ఇప్పుడు చూడదు. ఉదాహరణకి జెరూసలేం వెళ్తే డబ్బులు, మక్కాకి వెళ్తే డబ్బులు, మరి తిరుపతికో కాశీకి వెళ్తే డబ్బులు ఇస్తున్నారా? మరి ఇది కోట్ల ఇక్కడ ప్రయాణ ఖర్చులు ఎదురు మనం 10,000 25,000 కట్ట, అక్కడ 60,000 80,000 ఇస్తారు. అలాగే గుడులకు వచ్చే ఆదాయం మీద ప్రభుత్వ అధికారం, మరి మసీదులకు వచ్చే ఆదాయం మీద ప్రభుత్వ అధికారం ఉందా? ఇప్పటివరకు అయితే మొత్తం ఇస్తున్నట్టు, ఇది ఎక్కువ అయితే గవర్నమెంట్ హిందూస్ నుంచి వస్తుంది. హిందూ దేవాలయాల మీద ప్రభుత్వ పట్టుంది, అన్ని లెక్కలు చూపించాలి. అదే మరి దర్గాల మీదను చర్చిల మీద ఎందుకు లేదు?
అది కాంగ్రెస్ చేస్తున్న పని అనమాట. కాంగ్రెస్ వాళ్ళకి ఊతమిస్తూ వాళ్ళ ఓటు బ్యాంకులు చేసుకుంటూ చేసేది. అందువల్ల ఇవాళ కళ్ళు తెరిచారు. మనకి ఎంత అన్యాయం జరుగుతుంది. 80% హిందువులు ఉన్న ఈ దేశంలో హిందువులకి ఎంత అన్యాయం జరుగుతుంది, పక్షపాతంగా జరుగుతుంది అని లేచారు. దానివల్ల ఇప్పుడు మనకు రియలైజేషన్ ఇప్పుడే వచ్చింది. ఈ 10 ఏళ్లలోనే వచ్చింది. అంతకుముందు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఎవరు వస్తే ఏందో మనం అలా ఉండేది. ఇప్పుడు అమ్మో మనం ఇలా కనుక వదిలేస్తే మన దేశంలోనే మనం సెకండరీ సిటిజన్లుగా బతకాల్సి వస్తుంది. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ పాయింట్ని బయటకు ఎత్తడం కానీ, రిజర్వేషన్ తీసేస్తారని కాంగ్రెస్ చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టడంలో కానీ విఫలమైంది. అందుకనే యోగి 39 సీట్లు ఓడిపోయారు. అది సో ఇవి క్వైట్ నార్మల్. అందుకనే ఆయన తగ్గింది. ఈ 2 తప్పుల వల్ల భయాందోళనమ్మా. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఏంటి, చంద్రబాబు ఒక అబద్ధాన్ని బాగా ప్రచారం చేయగలిగాడు. ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్లో మీ ఆస్తులు పోతాయి అని పుట్టించాడు. అది అసెంబ్లీలో ఆయన పార్టీ అవయవాల కేసులే దాన్ని గొప్ప ప్రాజెక్టు. అది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాజెక్ట్. అది రష్యాలో చేశారు, రాజస్థాన్లో చేశారు, ఇక్కడ చేశారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. గొప్ప విషయం. అది పారదర్శకత ఉంటుంది, హక్కు ఎవడు కదిలించలేని పరిస్థితిలో ఉంటుంది అని చెప్పిన తెలుగుదేశం. ఆయనే బయటకు వచ్చి దీనివల్ల ఆస్తులు పోతాయి అన్నాడు. కలకలం పుట్టించేసి ప్రజలందరూ అమ్మో మన ఆస్తులు పోతాయేమో అని అనుమానం. అది కూడా పనిచేసింది ఇక్కడ. మన ఆస్తులు పోతాయేమో, లేబర్ అంతా మనకు ఉన్నదే 2 ఎకరాలు, ఈ పోతే ఎట్లా పోతాయేమో. 60% ఇప్పటికీ చేశారు ఆ పాలసీలో. 60% ఇంతవరకు ఒక కంప్లైంట్ లేదు. ఒకడు కూడా నా ఆస్తి పోయిందని లెక్కలేదు. కానీ చంద్రబాబు ఇచ్చిన దీన్ని నమ్మేశారు. అలాగే ఇక్కడ కూడా ఈ రిజర్వేషన్ పోతుంది అనేది నమ్మేశారు. తిప్పికొట్టడంలో విఫలమైంది బీజేపీ. దాని ఎఫెక్టే ఈ తగ్గటం. ఓకే, అంటే ఇప్పుడు టు బి ఆనెస్ట్లీ ప్రతి ఒక్కరు కంపారిజన్ ఎట్లా చేస్తున్నారంటే ప్రజెంట్ ఏపీలో జగన్ పరిస్థితి ఏదైతే ఉందో టు బి ఆనెస్ట్లీ బీజేపీ కూడా ఒక విధంగా వాళ్ళు 400 ఎక్స్పెక్ట్ చేశారు. 400 ఉన్నాయి అన్ని సీట్లు అంటే 400 ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఉంటుంది అని చెప్పేసి. రాజ్యాంగాన్ని మార్చే అధికారం కదా అక్కడ 400 ఎందుకు చేశారంటే రాజ్యాంగాన్ని మార్చడానికి వీళ్ళకి పుట్టించిన మాట కానీ యాక్చువల్గా 400 ఎక్స్పెక్ట్ చేయడం కారణం, మహత్తరమైన కారణం ఉంది. అది ఏంటంటే జమిలీ ఎన్నికలు పెట్టాలి. జమిలీ ఎన్నికలు పెట్టాలన్నా యూజీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకోవాలి, యూసీసీ తీసుకురావాలన్నా 2/3 మెజారిటీ కావాలి పార్లమెంట్లో. అందుకు 2/3 మెజారిటీ అంటే 370. అందుకని మాకు 370 ఇవ్వండి, టోటల్గా 400 అని అడిగింది అని. జమిలీ ఎన్నికలు కావాలి. ప్రతి సంవత్సరం ఎన్నికలు. ఇప్పుడు ఎన్నికలు అయినాయి, మళ్ళీ 3 నెలల్లో వేరే ఎన్నికలు. ఈ 5 ఏళ్ళు ఎన్నికలు జరుగుతాయి. ఇంక పరిపాలన ఎక్కడ ఉంటుంది? ఎన్నికలు, ఎలక్షన్ కమిషన్ రూల్స్. సో ఇది పోవాలి. 50-60 తర్వాత వచ్చింది ఈ దరిద్రం. ఇందిరాగాంధీ పుణ్యమాని ఆవిడ బర్తరఫ్ చేయటం, టైమింగ్లు పెట్టడం అలా వచ్చి. లేకపోతే అంతకుముందు జమిలీ ఎన్నికలు 5 ఏళ్ళు ఒకసారి, అమెరికాలో 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఒకసారి ఎన్నికలు అయిపోయింది. మధ్యలో ఎన్నికలు ఉండవు, పాలన జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకేమో ప్రతి 3 నెలలకు ఒక ఎన్నికలు, ప్రతి వస్తానే ఉంటుంది. చూడండి, ఈ ఎన్నికలు పోవాలి, ఈ పద్ధతి పోవాలి. మళ్ళీ గతంలోగా జమిలీ ఎన్నికలు ఒకసారి ఎన్నికలు, ఒక ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు ఒకేసారి, అన్ని రాష్ట్ర దేశాల్లో ఒకేసారి ఫట్ అయిపోద్ది. ఆ తర్వాత ఎవరి ప్రభుత్వం వాళ్ళది, ఎవరి పరిపాలన వాళ్ళది. ఇక ప్రజలు, పత్రికలు ఆ పరిపాలన గురించి చర్చించే అవసరం ఉంటుంది. కానీ ఇవాళ ఏమవుతుంది, పరిపాలన గురించి చర్చించిన అవట్లా. మళ్ళీ 3 నెలల్లో ఇంకో స్టేట్ ఎన్నికలు, దాని మీద చర్చ, ఆ పార్టీల మీద చర్చ. అదే చర్చ తప్పితే పరిపాలన ఏంటి, వీళ్ళు ఏం చేస్తున్నారు, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు హామీ ప్రజలకు ఏం చేస్తున్నారు, దీని మీద చర్చలు కానీ, దీని మీద మీడియా ఫోకస్ కానీ చేయట్లేదు. అందుకని జమిలీ ఎన్నికలు కాదు. దానికోసం ఈ 400, 300 2/3 కావాలి కనుక, ప్లస్ యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతోడుకి ఒకే చట్టం ఉండాలి. నీ మతాన్ని బట్టి నీకు ఒక చట్టం, నా మతాన్ని బట్టి నాకు ఒక చట్టం మారాలి. అది అందుకని ఈ మారాలంటే 2/3 మెజారిటీ కావాలి కాన్స్టిట్యూషన్ ప్రకారం. అందుకని 370 అని కొట్టింది, రాలేదు. చాలా మందికి ఈ తేడా అర్థం కాకనే అక్కడ ఓటింగ్ శాతం కూడా డిఫరెన్సియేషన్ వచ్చింది అంటున్నారు. అందులో తెలియక చాలా మందికి అర్థం కాల. ఈ 370 ఎందుకు అనే మాట
చెబితే ఒక నష్టం రాజకీయాల్లో, చెప్పకపోతే ఇలాంటివి చెప్పకపోతే ఈ నష్టం జరిగింది. చెబితే ఏంటి, ముస్లిమ్స్ అందరూ యూసీజీకి అగేన్స్ట్ వాళ్ళు. ఆబ్వియస్లీ సార్, వాళ్ళకి అన్ని పథకాలు వస్తూ ఉంటాయి కాబట్టి రిజర్వేషన్లు ఉన్నాయి. వాళ్ళకి రెండు చట్టాలు, సివిల్ లా ఒకటి, క్రిమినల్ లా ఒకటి. క్రిమినల్ లా అయితేనేమో వాళ్ళకి భారత సంస్కృతి కావాలి, సివిల్ లా అయితే వాళ్ళ ముస్లిం చట్టం కావాలంటారు. రెండు చట్టాలు పనిచేయవు కదా. సో అది అందుకని వాళ్ళు ఒప్పుకోరు. మా చట్టాలు మాకు ఉంటాయి కదా, మా షరియాలా మాకుంది, మాకు ఇది అవసరం లేదు. అందుకని అంగీకరిస్తారు, గొడవ అయిపోద్ది. ఎన్నికలప్పుడే గొడవలు అవుతాయి. అందుకని రీజన్ చెప్పకుండా 370 ఇవ్వండి, 400 వేయించుతున్నారు ప్రజలకి. అదేదో ప్రౌడ్ గా చెప్పుకున్నట్టే అనిపించింది తప్పించి ఒక జనాల కూడా నేను బెనిఫిట్ చేద్దాం అనుకుంటున్నాం అనేది పోర్ట్రేట్ అవ్వాల. అదే మైనస్ అయింది, అదే మైనస్ అయింది. ప్రజలకి ఏది 400, 370 ఏదో వీళ్ళకి పోవు, వీళ్ళ ఏదో దేశం వీళ్ళ సొత్తు అన్నట్టు మాట్లాడుతున్నారు అన్నట్టు అది ఫోకస్ అయింది, అక్కడే తగ్గింది. ఓకే సార్, ఇప్పుడు ఏపీలో మనం చూసుకుంటే ప్రతిపక్షం ఉండేది ఎందుకంటే క్వశ్చన్ చేయడానికి. నువ్వు అసలు పరిపాలిస్తున్నావు, గవర్నమెంట్ ఫామ్ చేసినావు, చెయ్యు, మరి నువ్వు చెప్పినని చెయ్యట్లేదు. ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తున్నాం, చేయకపోయినా కరెంటు పోయినా కేటీఆర్ గారు మాట్లాడతారు, హరీష్ రావు గారు మాట్లాడతారు, ప్రతి ఒక్కరు అపోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు అక్కడ అపోజ్ చేసే వాళ్ళే లేరు, మొత్తం కూటమి గెలిచింది కాబట్టి అక్కడ అపోజిషన్ లేదు అంటే వాళ్ళు చేసినా చేయకపోయినా ఆబ్వియస్లీ ప్రశ్నించే వాళ్ళు ఉండరు కదా సార్, మరి ఎట్లా అంటారు? ఆంధ్రాలో ప్రశ్నించే వాళ్ళు ఉంటే అదే ముందు ముసల పడగా ఉంది. ఇప్పుడు ఎవరు అపోజిషన్ ఎవరు అవుతారు, ఎవరు వాళ్ళు పవన్ కళ్యాణ్ ని ఎట్లా చంద్రబాబు హ్యాండిల్ చేస్తాడు, చంద్రబాబుకి చాలా నేషనల్ లెవెల్లో ఎట్లా ఒక ఇష్యూ ఉందో దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ యొక్క పెరుగుదలని ఎట్లా కంట్రోల్ చేస్తాడు. అతను పెరిగిపోతే తన కొడుకు ఉండడు, తను ఉండడు. రేపు 2029 తనకి 80 ఏళ్ళు. ఇక ప్రజలు లాస్ట్ ఛాన్స్ ఇచ్చాము, ఇక చాలే అంటారు. అందుకని తన కొడుకుని ప్రమోట్ చేయాలంటే ఇప్పటి నుంచి 5 ఏళ్ళు తన కొడుకుని ముందు తీసుకెళ్ళాలి. అది తీసుకెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ తగ్గించాలి. ఇద్దరిని 2 చేతులతో ఇద్దరిని తీసుకెళ్ళి ప్రజల ముందు పెట్టలేడు కదా. సో ఒక చేయిలో పవన్ని అట్లా నొక్కిపెట్టి ఈ చేతితో ముందు తీసుకెళ్ళాలి లోకేష్ని. సో ఈ డ్రామా చేస్తున్నాడు. మరి పవన్ ఆటోమేటిక్గా పవన్ రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. పవన్ సైనికులు గారు, ఫ్యాన్స్ గారు ఆ పార్టీ రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. మా వాళ్ళే మీరు గెలిచారని ఆల్రెడీ అంటున్నారు జనసేన. మా వాళ్ళే గెలిచారంటే తెలుగుదేశం, బీజేపీ అంటుంది ఆల్రెడీ. మీరేం కదా, నన్ను ప్రజలు కావాలనుకున్నారు, నాతో ఉన్నారు కనుక మిమ్మల్ని గెలిపించారు చంద్రబాబు అంటున్నాడు. అంటే టు బి ఆనెస్ట్ వాళ్ళు ముగ్గురు ఒక పార్టీ గెలవకపోయే ఛాన్స్ ఉండదు. 2019లో అదే జరిగింది. సో కనుక ఒకళ్ళు అంటున్నారు. అది ఇవన్నీ ఎట్లా తేడాలు వస్తాయి చూడాలి. తేడాలు రాకుండా ఉండటం అనేదానికి అవకాశాలు ఖచ్చితంగా తేడాలు వస్తాయి. చంద్రబాబుకి కొడుకు అనేవాళ్ళు లేకపోతే వేరే, చంద్రబాబుకు కొడుకునే ఉన్నాడు. కొడుకును తన ముఖ్యమంత్రి, నెక్స్ట్ ముఖ్యమంత్రి, తన వారసుడుగా తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ఖచ్చితంగా పెంచుతాడు. పెంచేటప్పుడు మరి ఇతను కూడా ఈక్వల్గా పెంచితే కాదు, తను తగ్గించాలి. ఎలా తగ్గించాలి, ఏ విధంగా తగ్గించాలి, అతను వ్యూహం పరుతాడు. ఆ వ్యూహానికి ప్రతి వ్యూహం వీళ్ళు ఏం చేస్తారు జనసేన. సో అపోజిషనే జనసేన అవుతుంది రాబోయే. ఓకే. సో సార్, ఫైనల్గా మనం చూసుకుంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు వెళ్ళి ఎవరికైతే సపోర్ట్ చేశారో ఆయన ఓడిపోవడం జరిగింది. నగరిలో రోజా ఓడిపోయింది, పేరుని నాని ఓడిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరెవరైతే అపోజిషన్లో ఉండి పిఠాపురం ఎమ్మెల్యేని తిట్టడం జరిగింది, ఇవన్నీ నువ్వు అడిగే అన్నీ కూడా కొత్త కాదు. 2019లో అందరు మంత్రులు ఓడిపోయారు. సో ఇవాళ ఓడిపోయారు అంటే ప్రజలు ఒక నిర్ణయం తీసుకుని నువ్వు కాదన్నాక ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు ఇవి చూడరమ్మా. మొత్తం వన్ సైడ్ అయితే నువ్వు కాదు అన్నాక ఆ రోజు నువ్వు కాదు జగన్ అనుకున్నారు, మొత్తం నీ కుటుంబం మొత్తం ఓడించి తీసుకెళ్లారు. ఇవాళ జగన్ కాదని నిన్ను అనుకున్నారు, మొత్తం తీసేశారు. అదే అప్పుడు అందరు ఓడిపోయారు. అప్పుడు బాలకృష్ణ గెలిచేసి ఇప్పుడు బాలకృష్ణ అంటే అప్పుడు గెలిచి వెళ్ళారు. ఎన్టీఆర్ ప్రభావం ఉన్న, ఎన్టీఆర్ మనిషి అనుకున్న ముద్ర ఉన్న వాళ్ళే గెలిచారు ఆ టైంలో. మీరందరూ చంద్రబాబు మనుషులందరూ పోయారు, మినిస్టర్లు అందరూ కలుగుతారు. ఇవాళ అదే జరిగింది. ఇది వింత కాదు, కొత్త విషయం కాదు. అప్పుడు జరిగింది పునరావృతమైన చరిత్ర అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.